పాటించడం అనేది ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ చనిపోయారన్నారు, ఆ వ్యక్తితోటి ఇక్కడ ఉన్న ఎంతో మందికి అనుమానం ఉండొచ్చు. సో చనిపోయారనేది ఒక్కసారిగా మన మదిలో అలజడిని క్రియేట్ చేస్తుంది. సో దాన్ని కామ్ చేయడం కోసం మనం 2 నిమిషాలు లేకపోతే 1 నిమిషం పాటు మౌనం పాటిస్తాం. ఈ మౌనం పాటించడం అంటే కళ్ళు మూసుకొని జస్ట్ నుంచుంటాం. అంత మాత్రాన మన ఆలోచనలన్నీ పోతాయా అంటే పోవు. దీన్నే ఎక్స్టెండెడ్గా చేసుకుంటూ వెళ్తే మెడిటేషన్ అంటారు. జస్ట్ మీరు ఇందాక కళ్ళు మూసుకొని కూర్చుంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు కాకుల శబ్దాలు పెద్దగా వినపట్టలేదు, కానీ ఇందాక మీరు 1 నిమిషం కళ్ళు మూసుకున్నప్పుడు ఎన్ని కాకులు అరిచేయండి? దరిదాపుగా 5-6 పైన అరిచాయి నాకు వినపడినంతవరకు. మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ప్రకృతిలో మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే ఇది మనకు వస్తుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అంటారు. బట్ ఏంటంటే ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళండి అప్పుడే మెడిటేషన్ అని అంటారు. కానీ కళ్ళు మూసుకుంటాయి ఎంతమందికి ఆలోచన లేకుండా ఉంటుంది చెప్పండి? దానికోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ కొంతమంది మా దగ్గరికి వస్తారమ్మా మెడిటేషన్ అంటున్నారు, నాకేమో మెడిటేషన్ రావట్లేదు కూర్చున్నా కానీ కళ్ళు మూసుకున్నా కానీ అని అంటే, మెడిటేషన్ అంటే ఆలోచనారహిత స్థితి కూడా కాదు. స్టార్టింగ్ ఫేజెస్లో జస్ట్ స్టిల్ పొజిషన్ అంతే. కళ్ళు మూసుకొని ఉంటాము, లేదైనా ఒక ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అని అంటే ఆ ఎదురుగా ఉన్న చెట్టుని అలా గేజింగ్లో ఉంటానన్నమాట. అలా చూస్తూ ఉండడం, శరీరాన్ని ఏ విధంగా కదిలించకుండా. అంటే అన్నమయ కోశాలు, ఇక్కడ ఎంతమందికి పంచకోశాల మీద అవగాహన ఉందో నాకు ఐడియా లేదు, బట్ నేను పంచకోశం మీద వర్క్ చేస్తాను. సో అన్నమయ కోశ అంటే ఇప్పుడు మనందరికీ కనిపిస్తున్న ఫిజికల్ బాడీ అనమాట. ఫిజికల్ బాడీని ఫస్ట్ మనం స్టెబిలైజ్ చేసుకోవాలి. మనకు ఆకలి అనిపించేది మనసు నుంచి వచ్చేది, కానీ మనం ఆహారం తీసుకొని శరీరాన్ని నింపడం వల్ల అది సాటిస్ఫై అవుతుంది. బ్రెయిన్ కూడా సాటిస్ఫై అవుతుంది, మనసు సాటిస్ఫై అవుతుంది. నాట్ బ్రెయిన్, మనసు సాటిస్ఫై అవుతుంది. సో ఏదైనా సరే ఒకటి మనం సాధించాలి అనుకుంటే స్టిల్నెస్ ఆఫ్ బాడీ, ఫిజికల్ బాడీ చాలా ఇంపార్టెంట్. అదే ఏదైనా పెయిన్ ఉందనుకోండి బాడీలో, ఆ స్టిల్నెస్ వస్తుందా? ఇప్పుడు మిమ్మల్ని ఇలా కూర్చోమన్నాను, నడునొప్పి ఉందనుకోండి, కూర్చోగలుగుతామా? కూర్చోలేము. సో ఏదైనా సరే మనం ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి అన్నా కానీ ఫిజికల్ బాడీ బెటర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ బాడీ ఒక దాని మీద మనం అటెన్షన్ పే చేయకుండా ఉంటున్నాము అని అంటే, ఇప్పుడు గుండె సమస్యలు ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇవేవి కూడా ఇమ్మీడియట్గా మనల్ని ఎఫెక్ట్ చేయట్లేదు. ఏదైనా నొప్పి ఉంటే, జ్వరం ఉంటే, ఇలాంటి జలుబు ఉంటే, ఇలాంటి కొన్ని కండిషన్స్ మాత్రమే మనల్ని ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో అంత మాత్రాన ఈ షుగర్ కానీ బీపీ కానీ మనల్ని ఎఫెక్ట్ చేయట్లేదా అంటే చేస్తున్నాయి లాంగ్ టర్మ్లో. ఈ ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుందో ఇక్కడ కూర్చుని మనకు తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే అండం పిండం బ్రహ్మాండం, మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణం కూడా ఈ ప్రపంచం అంతలాంటిది. లోపల జరిగే ఎన్నో రకాల మెటబాలిజం అని వినే ఉంటారు, మెటబాలిక్ డిసీజెస్. డయాబెటీస్ అంటే మెటబాలిక్ డిసీజెస్. ఆ శరీరం లోపల జరుగుతున్న అలజడి ఒక 18 సంవత్సరాల తర్వాత వ్యాధి రూపంలో మీకు తెలిసేటట్లు బయటపడుతుందే డయాబెటీస్. ఆ 18 సంవత్సరాల ముందు నుంచి బాడీ చెప్తూ ఉంటుంది, నేను ఇలా బాధపడుతున్నాను, నన్ను గమనించండి, చూడండి, నా కోసం ఏదైనా చెయ్యండి అని కంటిన్యూస్లీ బాడీ చెప్తూనే ఉంటుంది. దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకోగలిగితే, తెలుసుకోగలిగితే మనం వ్యాధిలోకి ల్యాండ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంది. 100 ఏళ్ల క్రితం ఎంతమందికి ఉందండి డయాబెటీస్? చాలా తక్కువ మందికి. అది ఐడెంటిఫై